బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత మీ పార్టీ వాళ్ళు చేసిన ఊరేగింపు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ విధంగా మా మీద దాడులు చేస్తూ మమ్మల్ని చంపుతూ ఈ రాష్ట్రంలో ఒక బీసీ ఎస్సీ కార్పొరేషన్కి ఒక్క నిధులు రూపాయి కూడా ఈ రోజుకి నిధులు ఇవ్వకపోవడం, మా సప్లాన్ నిధులు దాదాపు 30 కోట్లు ఇతర పథకాలకు మీరు మళ్లించుకోవడం అంటే దళితులకి ఇక్కడ స్వేచ్ఛ ఉందా? మాకు రాజ్యాంగం అమలవుతుందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అని చెప్పి మేము ప్రశ్నించవలసి వస్తుంది. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందని చెప్పి మాట్లాడినందుకే మా మందకృష్ణ మాదిగ గారు ఈరోజు పేమెంట్ ఆర్టిస్ట్ అయిపోయాడు, విలువ లేని వ్యక్తి అయిపోయాడు. ఆయన మరి ఈ విధంగా మీ భజన చేస్తే మట్టుకి ఆయన గొప్ప నాయకుడు అయిపోతాడు. మీ భజన చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ భజన, జగన్మోహన్ రెడ్డి భజన చేస్తే మట్టుకి ఆయన గొప్పవాడు అవుతాడు. మరి దయచేసి ఇప్పటికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇదే విధంగా మీ ధోరణి కానీ ఉంటే రేపు రాబోయే 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీని అడ్రస్ లేకుండా చేయడమే ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు దళితుల లక్ష్యంగా మారబోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అయ్యా రామచంద్రారెడ్డి గారు, సభ్యునిగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు పిహెచ్డి చేసిన మేధావి, అలాగే రాజకీయ అనుభవంలో సీనియరు, మీరు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మీ రాజకీయ భవిష్యత్తు దిగజారుతారని చెప్పి దయచేసి ఏదైతే మీరు అన్నారో, కృష్ణ మాదిగ గారు అన్న కామెంట్స్ ఏదైతే ఉన్నాయో తక్షణమే మీరు వెనక్కి తీసుకుని దళిత సమాజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని, లేదు నేను రెడ్డి సామాజిక వర్గం నేను చెప్పే పని లేదని చెప్పి మీరు అంటే కనుక మీరు ఏ నియోజకవర్గంలో, పొంగనూరు నియోజకవర్గంలో మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే నా దళితుల జయం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. అదే